స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మీద కాకపోయినా తన సినిమా మీద ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొంతు కలిపారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అంతటికీ కారణం గుంటూరు కారమే. ఈ సినిమాకు ఏపీలో దక్కిన ఫెసిలిటీస్ మీదే భారీ చర్చ జరుగుతోంది. అక్కడి ప్రభుత్వం అంతా సరిచూసే పర్మిషన్లు ఇచ్చిందని ఒకరంటే, కాదు ఇది పక్షపాతం అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏది నిజం, అసలు ఏం జరిగింది? టేక్ యు లుక్. గుంటూరు కారం మూవీ వరల్డ్ వైడ్ గా సందడి మొదలు పెట్టేసింది. ఫిల్మ్ టీమ్ చేసిన ప్రమోషన్స్, దిల్ రాజుతో పాటు మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రభావం కనిపిస్తోంది. అంతవరకు ఓకే గానీ సడన్ గా మహేష్ బాబు మూవీ మీద పవన్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైపోయింది. గుంటూరు కారం మీద ఏపీ ప్రభుత్వం మమకారం చూపించిందని, మిగతా మూవీల మీద కూడా కక్ష కట్టిందని ఓ డిస్కషన్ అయితే మొదలుపెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన భీమ్లా నాయక్ ఏపీలో టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన బ్రో మూవీకి కూడా ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదు. కానీ గుంటూరు కారానికి 50 రూపాయలు అదనంగా టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారట. అక్కడే పవన్ ఫ్యాన్స్కి మండిపోతోంది. నిజానికి గుంటూరు కారం మూవీ టికెట్ రేటు 20 వరకు పెంచుకునే అవకాశం ముందిచ్చి ఆ తర్వాత దాన్ని 50 రూపాయల వరకు పెంచుకునేలా నిర్ణయం మార్చారని చర్చ కూడా జరుగుతోంది. పవన్ మీద కక్షతో తన సినిమాను తొక్కేసి మహేష్ మూవీకి సపోర్ట్ చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా పక్షపాత వైఖరి అంటున్నారు. విచిత్రం ఏంటంటే సలార్ ఏపీలో 40 రూపాయల వరకు అదనంగా టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం ఆపలేదు. అదేంటి, ప్రభాస్ ఏపీ ప్రభుత్వానికి ఫ్రెండ్లీ హీరోనే కదా, తన సినిమాకు 40 రూపాయలు అదనంగా పెంచుకునే ఛాన్స్ ఇచ్చి గుంటూరు కారానికి 50 పెంచుకునే ఛాన్స్ ఇవ్వడం ఏంటి అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 100 కోట్ల పైనే బడ్జెట్ ఉన్న మూవీలకే టికెట్లు పెంచుకునే ఫెసిలిటీ ఇవ్వాలంటున్నారు. అలా చూస్తే రెమ్యూనరేషన్లు వదిలేస్తే భీమ్లా నాయక్ బ్రో 100 కోట్ల మూవీలు కావనే మాటలు వినిపిస్తున్నాయి.